రాష్ట్రంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రికార్డు స్థాయి టెంపరేచర్స్ తో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో ఇంకా ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు పబ్లిక్. ఎండవేడి రోడ్లపై కాకతో పబ్లిక్ ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాష్ట్రానికి ఇంకో 3 రోజులు వడగాల్పులపై హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నల్గొండ జిల్లాలోని మాడుగులపల్లిలో అత్యధికంగా 45.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు నెడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. నిర్మల్, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. ఈ నెల 27న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 4 రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో హీట్ వేవ్స్, వెదర్ అప్డేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఈ ఎండలకు సంబంధించిన అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? యశోద, రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎండలు దంచి కొడుతున్నాయి. దాదాపు 4 రోజుల నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి పలు జిల్లాలకైతే ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మరి లేటెస్ట్ అప్డేట్స్ రానున్న 3 రోజుల్లో ఎండల తీవ్రత ఎలా ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అన్న పలు డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం బేగంపేటలోని వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఇంత ఎండలు కొడుతున్నాయి, హీట్ వేవ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, రానున్న 3 రోజుల్లో ఎట్లా ఉండబోతుంది వెదర్? రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా దాదాపుగా మనకి దక్షిణ దిశ నుంచి గాలులు వేస్తున్నప్పటికీ ఈ ద్రోణుల యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉండడం వల్ల దాదాపుగా గత 4 రోజుల నుంచి కూడా పొడి వాతావరణంగా ఉంటూనే మనకి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైన నమోదవుతూ వస్తూ ఉన్నాయి. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో 43 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెంలో 43.8 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. ఇదే విధంగా వచ్చే వారం రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా మనకి 5వ తేదీ వరకు, మే 5వ తేదీ వరకు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వచ్చే 4 రోజులు కూడా మనకి పలు జిల్లాల్లోని వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. ఓకే మేడం, అంటే రాష్ట్రంలో చూసుకుంటే ఈ సంవత్సరం అత్యధికంగా 45 డిగ్రీల పైనే టెంపరేచర్స్ నమోదవుతున్నాయి కదా, అసలు ఎందుకు ఇంత వేడి ఉంటుంది రాష్ట్రంలో? ఏ జిల్లాలకు ప్రధానంగా ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? మనకి దాదాపుగా చూసుకున్నట్లయితే మార్చి నుంచే మనకి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం నమోదవుతూ వస్తూ ఉన్నాయి. దీనికి ఒక కారణం అనేది ఎల్నినో కారణం కింద చెప్పుకోవచ్చు. ఎల్నినో బలహీనపడే దశలోని కొద్దిగా మనకి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇంకో కారణం ఏంటంటే మనకి యాంటీ సైక్లోన్ యొక్క పొజిషన్ అనేది ఎగ్జాక్ట్లీగా సెంట్రల్ ఇండియా మీదుగా ఉండడం వల్ల దాని నుంచి వచ్చే దీనివల్ల పూర్తిగా మనకి ఈ వేడిమి వాతావరణం అనేది ఏర్పడుతూ వస్తుంది అనమాట. దాదాపుగా మనకి ఉత్తర దక్షిణ ద్రోణి అనేది కూడా చాలా వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉండడం వల్ల తెలంగాణ మీదుగా మనకి వర్షపాత సూచన కూడా తగ్గడం వల్ల పూర్తిగా పొడి వాతావరణం ఉండడం వల్ల మనకి వచ్చే 5 రోజులు కాకుండా గత 4 రోజుల నుంచి కూడా మనకి ఈ ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 డిగ్రీల పైన నమోదవుతూ వస్తూ ఉన్నాయని, కొన్ని చోట్ల మనకి 42 నుంచి 44 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. అయితే వచ్చే ఈ వారం రోజుల్లో చూసుకున్నట్లయితే ఈ 4 రోజులు కూడా కొద్దిగా క్రుషియల్. ఎందుకంటే 4 రోజులు కూడా మనకి వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, వరంగల్, హన్మకొండ, అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి, ఈ జిల్లాల్లోని 1-2 చోట్ల మనకి వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే రేపు ఎల్లుండి 4 రోజులు కూడా 42 నుంచి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే మేడం, అంటే గత సంవత్సరం చూసుకుంటే హైయెస్ట్ టెంపరేచర్స్ ఎంత నమోదయ్యాయి, ఈ సంవత్సరం హైయెస్ట్ ఎంత వరకు వెళ్ళే అవకాశం ఉంది? గత ఏడాది చూసుకున్నట్లయితే మనకి అత్యధికంగా 42 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 44 డిగ్రీలకి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి మే నెలలో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదే అవకాశం కనిపిస్తుంది. మే మొదటి వారం అత్యధిక ప్రభావిత వారంగా చెప్పవచ్చు అన్నమాట.
ఓకే మేడం, అంటే ఉదయం 10 గంటల నుంచే బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి ఉంది. ఇటు హైదరాబాద్లో ప్రస్తుతం ఎంత టెంపరేచర్స్ నమోదవుతున్నాయి, రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో? హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 41 నుంచి 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే ఈ 4 రోజులు కూడా మనకి 42 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే మేడం, అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వడగాల్పులు ఉన్నాయన్నారు కదా, ఏ జిల్లాలకు అలర్ట్స్ ఇస్తున్నారు? ఈరోజు మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి దాని యొక్క ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే 3 రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ అలర్ట్ ఇచ్చే జిల్లాలు చూసుకున్నట్లయితే నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, అదేవిధంగా నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లోనూ మనకి వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా దాదాపుగా 43 నుంచి 45 డిగ్రీల మేర ఉండే అవకాశం కనిపిస్తుంది అనమాట. రేపటి నుంచి కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. రేపటి నుంచి వచ్చే 3 రోజులు కూడా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా 41 నుంచి 43 డిగ్రీల మీద నమోదే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లోని 44 కంటే పైన ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మేడం, అంటే ఇప్పటికి చూసుకుంటే రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చేదంతా మే నెల, మరి ఏ టైంలో బయటికి రావాలి, ఏ టైం నుంచి ఎప్పటి వరకు ప్రజల జాగ్రత్తగా ఉండాలంటారు? మే నెలలో కూడా మనకి దాదాపుగా మే మొదటి వారం అంతా ఇదే విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడు చెప్పిన విధంగానే మనకి ఈ ఎండాకాలంలోని ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ ఉండడం, దాదాపుగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి మనం మొత్తం రాష్ట్రం చూసుకున్నట్లయితే. సో ఈ సమయంలో ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మనకి ఎండ వేడిమి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. 10 గంటల నుంచి 4:30, 5 వరకు కూడా ఈ వేడిమి అనేది ఖచ్చితంగా అలా కొనసాగుతూ ఉంటుంది. దాదాపుగా ఈ సమయంలోని ప్రయాణాలు కానీ లేకపోతే బయట తిరగడాలు కానీ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితిలో మనకి ఆరు బయట ఉండాల్సి వస్తే ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీస్ని చూసుకోవాలి. వాటర్తో పాటుగా ఓఆర్ఎస్ని తీసుకోవాలి. దీంతో పాటుగా కొబ్బరి బొండం కానీ, నిమ్మరసం కానీ, మజ్జిగ వీటి తీసుకోవడం వల్ల ఎండలో పనిచేసే కార్మికులకు ముఖ్యంగా ఈ సూచన అనేది. ఎందుకంటే మనకి సాధారణంగా వాటర్ తీసుకుంటే కొద్దిగా చెమట ద్వారానో లేదంటే ఎవాపరేట్ అయ్యి పూర్తిగా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా దీంతో పాటుగా సాల్టెడ్ వాటర్ అనేది తీసుకోవడం వల్ల, కొద్దిగా సాల్ట్స్ అనేవి ఉండడం వల్ల ఏంటంటే బాడీ డీహైడ్రేషన్కి తగ్గుతుంది. అదేవిధంగా షుగర్ ఉండడం వల్ల, కార్బోహైడ్రేట్స్ ఉండే వాటర్ని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ని, అలాగే వడదెబ్బ నుంచి కూడా కొంచెం తగ్గించుకునే వాళ్ళు అవుతాం అనమాట. థ్యాంక్ యూ మేడం. ఎస్ యశోద, చూడొచ్చు మొత్తంగా అయితే రానున్న 3 రోజులు పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. ఈ రోజు అయితే ఎల్లో అలర్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుంది. దాదాపు 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల పైనే ఈ సంవత్సరం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. రానున్న రోజుల్లో అయితే ప్రజలు అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఎండలో అర్జెంటుగా ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని కూడా సూచిస్తున్నారు. రానున్న 3 రోజులు మాత్రం వడగాల్పులు అట్లాగే అత్యధిక ఎండలు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇది ప్రజెంట్ వెదర్ అప్డేట్స్ సంబంధించిన అప్డేట్స్. ఓటు స్టూడియో.